Good morning, students. Today we are going to learn about the fourth unit of cybersecurity and malware analysis. ఇది మాల్షియస్ కోడ్ అనమాట. ఆ మాల్షియస్ కోడ్ అంటే ఏంటంటే వైరస్. సో ఆ వైరస్ ఎలా ఉంటుంది ఏంటి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైరస్లు ఏముంటాయి, సో వాటి వల్ల సిస్టమ్కి కానీ మన డేటాకి కానీ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది ఇందులో చూద్దాం. సో అందులో ఫస్ట్ వన్ సెల్ఫ్ రిప్లికేటింగ్ మాల్షియస్ కోడ్ అనమాట. సో అసలు మాల్షియస్ కోడ్ అంటే ఏంటి, సెల్ఫ్ రిప్లికేటింగ్ మాల్షియస్ కోడ్ అంటే ఏంటో చూద్దాం. మాల్షియస్ కోడ్ రిఫర్స్ టు ఎనీ ఫార్మ్ ఆఫ్ కోడ్ ఇంటెన్షనల్లీ డిజైన్ టు కాజ్ హార్మ్ or compromise the security of the computer system or networks. This includes a variety of malicious programs such as virus, worms, Trojan horse, ransomwares, logic bombs, and other types of malwares. సో మీకు ఇందులో ఏంటంటే మాల్షియస్ కోడ్ అంటే ఏంటంటే అదొక ప్రోగ్రాము. సో అది దాని ఇంటెన్షన్ ఏంటంటే మన సిస్టమ్ యొక్క సెక్యూరిటీని దెబ్బతీయడం. ఓకే, సిస్టమ్ యొక్క సెక్యూరిటీని కానీ నెట్వర్క్స్ని కానీ దెబ్బతీయడం అనమాట. సో దానికి సంబంధించి వెరైటీ ఆఫ్ మాల్షియస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సచ్ యాజ్ వైరస్లు కానీ, వామ్స్ కానీ, ట్రోజన్ హార్స్ కానీ, ర్యాన్సమ్వేర్స్ కానీ, లాజిక్ బాంబ్స్ కానీ, ఇంకా వేరే టైప్ ఆఫ్ మాల్వేర్స్ కానీ, ఇవన్నీ కూడా మాల్షియస్ కోడ్స్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా సిస్టమ్ని దెబ్బతీస్తాయి. ఓకే, సో నెక్స్ట్ చూడండి. ఎసెన్షియల్లీ మాల్షియస్ కోడ్ సర్వ్స్ యాజ్ ద లాంగ్వేజ్ త్రూ విచ్ థ్రెడ్ యాక్టర్స్ కమ్యూనికేట్ విత్ కంప్యూటర్స్. సో ఇక్కడ ఎస్పెషల్లీ ఏంటంటే ఈ మాల్షియస్ కోడ్ ఎవరైతే పంపిస్తారో ఆ థ్రెడ్ యాక్టర్స్, అదే హ్యాకర్స్ కానీ లేకపోతే ఇంట్రూడర్స్ కానీ ఎవరైతే పంపిస్తారో వాళ్ళు ఆ వైరస్ ద్వారా మన సిస్టమ్తో కమ్యూనికేట్ అవుతారు. కమ్యూనికేట్ అయ్యి అందులో ఉన్న దాని ద్వారా మ్యానిపులేట్ చేస్తారనమాట. అనథరైజ్డ్ యాక్షన్స్ కానీ, ఎక్స్ప్లాయిటింగ్ వనరబిలిటీస్ ఎక్స్ప్లాయిట్ చేయడం కానీ. సో దీస్ యాక్షన్స్ మే ఇన్వాల్వ్స్ డ్యామేజింగ్, ఆల్టరింగ్ అండ్ బ్రీచింగ్ నెట్వర్క్ డిఫెన్సెస్ టు అచీవ్ ద అటాకర్స్ ఆబ్జెక్టివ్. సో ఇందులో ఏంటంటే మన డేటాని డ్యామేజ్ చేయడం కానీ, లేకపోతే మార్చడం కానీ, లేకపోతే నెట్వర్క్ని బ్రీచ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే అటాకర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్, వాళ్ళ యొక్క ఇది ఏవైతే ఉంటుందో దాన్ని నెరవేర్చుకోవడానికి ఈ మాల్షియస్ కోడ్ ద్వారా వాళ్ళ సిస్టమ్తో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళకి కావాల్సింది చేస్తారనమాట. So malicious code poses a significant threat to cybersecurity as it can be reused, automated and concealed within the software system. సో సాఫ్ట్వేర్ సిస్టంలో దాన్ని రీయూజ్ చేయొచ్చు, ఆటోమేట్ చేయొచ్చు, అదేవిధంగా కన్సీల్ కూడా చేయొచ్చు. సో కాబట్టి దీని ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. మేకింగ్ ఇట్ ఛాలెంజింగ్ టు డిటెక్ట్ అండ్ మిటిగేట్ యూజింగ్ కన్వెన్షనల్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ ఎలోన్. సో జస్ట్ ఓన్లీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ మాత్రమే వాడినంత మాత్రాన డిటెక్ట్ చేసి దాన్ని నల్లిఫై చేసే విధంగా ఉండట్లేదు ఇప్పుడున్న వైరస్లన్నీ కూడా. సో దిస్ బ్రాడ్ కేటగిరీ ఇంక్లూడ్స్ వైరస్ అటాక్ స్క్రిప్ట్స్, బ్యాక్డోర్స్, రూట్ కిట్స్ అండ్ అదర్ కాంప్లెక్స్ టెక్నిక్స్ టు అవాయిడ్ ట్రెడిషనల్ సెక్యూరిటీ మెజర్స్. సో ట్రెడిషనల్ సెక్యూరిటీ మెజర్స్ని కూడా మనకి అవాయిడ్ చేసి వాటి నుంచి కూడా తప్పించుకొని లోపలికి వచ్చి మనకి సిస్టమ్ని స్పాయిల్ చేస్తాయన్నమాట ఇవన్నీ. ఈ బ్యాక్డోర్స్ కానీ, రూట్ కిట్స్ కానీ, లేకపోతే వేరియస్ అటాక్ స్క్రిప్ట్స్ కానీ ఇవన్నీ కూడా. సో అందులో సెల్ఫ్ రిప్లికేటింగ్ మాల్షియస్ కోడ్ అంటే ఏంటో చూడండి. సో సెల్ఫ్ రిప్లికేటింగ్ మాల్షియస్ కోడ్ ఆఫెన్ కాల్డ్ యాజ్ మాల్వేర్. దీన్ని మాల్వేర్ అని కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ సాఫ్ట్వేర్ డిజైన్ టు స్ప్రెడ్ అండ్ డూప్లికేట్ ఇట్ సెల్ఫ్ టిపికల్లీ అక్రాస్ నెట్వర్క్స్ ఆర్ విత్ ఇన్ ఏ సింగిల్ కంప్యూటర్ సిస్టమ్. సో ఇది ఏం చేస్తుందంటే లోపలికి వచ్చిన తర్వాత దానికి అదే రిపీట్ అయిపోతూ ఉంటుంది, స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో డూప్లికేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే డిస్క్ స్పేస్ బాగా పెరిగిపోవడం వల్ల సిస్టమ్ మీద భారం పడిపోయి ఆ సిస్టమ్ అనేది ప్రాపర్గా పనిచేయదు. సో సింగిల్ సిస్టమ్నైనా సరే నెట్వర్క్నైనా క్రాష్ చేయడానికి ఈ మాల్వేర్స్ని వదులుతారనమాట. ద సెల్ఫ్ రిప్లికేషన్ allows it to infect multiple systems without direct user interaction. సో యూజర్ ఇంటరాక్షన్ అనేది లేకుండా, డైరెక్ట్గా యూజర్ ఇంటరాక్షన్ అనేది లేకుండా సో మల్టిపుల్ సిస్టమ్స్ని ఇన్ఫెక్ట్ చేయడానికి ఈ సెల్ఫ్ రిప్లికేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్స్ వైరస్ అండ్ వామ్స్. సో దానికి ఎగ్జాంపుల్స్ వైరస్లు కానీ, వామ్స్ కానీ. సో సెల్ఫ్ రిప్లికేషన్ ఈజ్ ఎ కీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మెనీ pervasive and damaging cyber threat.
సో ఈ సెల్ఫ్ రిప్లికేషన్ అనేది దానికదే రీప్రొడ్యూస్ అయిపోవడం, డూప్లికేట్ అయిపోవడం అనేది సో చాలా డ్యామేజింగ్ క్యారెక్టర్ అనమాట. సైబర్ థ్రెట్స్‌కి చాలా డ్యామేజింగ్ క్యారెక్టర్ అనమాట. ద టర్మ్ రిఫర్స్ టు బి ఎబిలిటీ టు నేటివ్ టు పర్టిక్యులర్ టైప్స్ ఆఫ్ మాల్‌వేర్స్ విచ్ ఎనేబుల్స్ దెమ్ టు అటానమస్‌లీ డూప్లికేట్ అండ్ డిస్ట్రిబ్యూట్ దెమ్‌సెల్వ్స్. సో ఇలాంటి టైప్ ఆఫ్ మాల్‌వేర్స్ అన్నీ కూడా అటానమస్‌గా డూప్లికేట్ చేసుకొని వాటిలకవే డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటాయో సిస్టమ్ మీద లోడ్ పెరిగిపోతూ ఉంటది. సిస్టమ్ మీద లోడ్ ఎప్పుడైతే పెరిగిపోయిందో అది ఆటోమేటిక్‌గా స్లో అయిపోతుంది. ఓకే. In the context of cybersecurity and antivirus procedures, understanding the mechanism of self-replication is a crucial as it underpins the inventor's strategy to compromise and infect the computer system and network efficiently. సో దీనివల్ల ఏంటంటే కంప్యూటర్ సిస్టమ్ కానీ నెట్వర్క్స్ కానీ ఎఫిషియెంట్గా దెబ్బతింటాయి. చాలా ఎఫిషియెంట్గా దెబ్బతింటాయి, ఇన్ఫెక్ట్ అవుతాయి. Most notably, viruses and worms embody self-replication features. In simplistic terms, a virus binds its code to innocent host files. సో లోపలికి వచ్చిన తర్వాత అది ఏం చేస్తుందంటే ఇన్నోసెంట్ హోస్ట్ ఫైల్స్ని దెబ్బతీస్తుంది అనమాట. సో వన్స్ ఏ యూజర్ ఆర్ సిస్టమ్ ప్రాసెస్ unwillingly activates such infected files, the virus executes its codes which may entail replicating itself on the host machine or potentially spreading across the network. సో ఇది ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో ఈ కోడ్ని లోపలికి వచ్చిన తర్వాత ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో అది వెంటనే ఏమవుతుందంటే రిప్లికేట్ ఇట్ సెల్ఫ్ దానికి అదే రీప్రొడ్యూస్ అయిపోయి హోస్ట్ మెషిన్లో ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో నెట్వర్క్లో కానీ హోస్ట్ మెషిన్లో కానీ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. హెన్స్ ఇట్ కెన్ ట్రావెల్ ఫ్రమ్ ఇనిషియల్ విక్టిమ్ టు కౌంట్లెస్ అదర్స్. సో ఇనిషియల్ విక్టిమ్ నుంచి వేరే చోటకు కూడా అది ట్రావెల్ అయిపోతుంది. ఎప్పుడైతే స్ప్రెడ్ అయిపోతుందో ఓవరాల్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది కదా. సో కాబట్టి ఇనిషియల్ విక్టిమ్ నుంచి లోపల ఉన్న మొత్తం అన్నిటికి కూడా కౌంట్లెస్ అదర్స్ అంటే మొత్తం అన్నిటికి కూడా అది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఈవెన్ ఓవర్ జియోగ్రాఫికల్ డిస్టెన్సెస్ ఇన్ ఏ వెరీ షార్ట్ టైం. సో జియోగ్రాఫికల్ డిస్టెన్సెస్లో కూడా వెరీ షార్ట్ టైంలో ఇది బాగా స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా. సో దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ రిప్లికేటింగ్ మాలిషియస్ కోడ్ అంటారు. సో ప్రొటెక్ట్ కంప్యూటర్ ఫ్రమ్ సెల్ఫ్ రిప్లికేటింగ్ మాల్వేర్. సో ఈ మాల్వేర్ నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? మరి ఈ మాల్వేర్స్ ఉన్నాయి సరే, కానీ దాని నుంచి మన సిస్టమ్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి? సో టు ప్రొటెక్ట్ యువర్ సిస్టమ్ ఫ్రమ్ సెల్ఫ్ రిప్లికేటింగ్ మాల్వేర్ యూ షుడ్ ఇన్స్టాల్ అండ్ రెగ్యులర్లీ అప్డేట్ రిప్యూటబుల్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్. సో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని మంచి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవడంతో పాటు దాన్ని రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో యూ షుడ్ ఆల్సో అవాయిడ్ ఓపెనింగ్ suspicious emails or downloading attachments from unknown sources. సో సస్పీషియస్ ఈమెయిల్స్ ఏమన్నా ఉంటాయి అంటే అడ్రస్లు లేనివి కానీ ఎక్కడి నుంచి అనథరైజ్డ్గా వచ్చినవి కానీ ఏమన్నా ఉంటే వాటిని ఓపెన్ చేయడం కానీ డౌన్లోడ్ చేయడం కానీ చేయకూడదు. వాటి ద్వారా కూడా వైరస్లు అనేవి లోపలికి వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అడిషనలీ యూ షుడ్ కీప్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అప్లికేషన్స్ అప్ టు డేట్ విత్ ద లేటెస్ట్ ప్యాచెస్ టు ప్రివెంట్ వల్నరబిలిటీస్ దట్ హ్యాకర్స్ కెన్ ఎక్స్ప్లాయిట్. సో అదేవిధంగా మన సిస్టమ్ని కూడా రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలని చెప్తున్నాడు. అందులో ఉన్న సాఫ్ట్వేర్స్ని సిస్టమ్స్ని కూడా రెగ్యులర్గా అప్డేట్ చేసుకోమని చెప్తున్నాడు. ఓకే. సో అదేవిధంగా టైప్స్ ఆఫ్ సెల్ఫ్ రిప్లికేటింగ్ మాలిషియస్ కోడ్స్. సో టైప్స్ ఏమున్నాయి అందులో? వైరస్. సో మేజర్ వన్ ఈస్ వైరస్. సో viruses are self-replicating malicious software that attach itself to macro-enabled programs and spreads to other computers. They come in various forms including polymorphic compression. సో ఇవేంటంటే మ్యాక్రో ఎనేబుల్డ్ ప్రోగ్రామ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో అవి వేరియస్ ఫామ్స్లో డిఫరెంట్ ఫామ్స్లో లోపలికి వస్తాయి. పాలిమార్ఫిక్ కానీ కంప్రెషన్ కానీ సో మ్యాక్రో కింద కానీ బూట్ సెక్టార్ కింద కానీ సో మల్టీపార్ట్ అండ్ స్టెల్త్ వైరస్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ రూపంలో అది లోపలికి వస్తుందన్నమాట. వైరస్ రిక్వైర్స్ ఏ క్యారియర్ సచ్ యాజ్ యూఎస్బీ కనెక్షన్స్ ఆర్ డౌన్లోడ్ ఫైల్స్ టు ఇన్ఫిల్ట్రేట్ డివైజెస్ అండ్ నెట్వర్క్స్. సో ఈ వైరస్ అనేది లోపలికి రావాలి అంటే యూఎస్బీ కనెక్షన్స్ అన్నా కావాలి, లేదంటే ఎవరన్నా ఆ ఫైల్ని డౌన్లోడ్ చేయాలి. సో డౌన్లోడ్ చేసిన తర్వాత లోపలికి వచ్చి మొత్తం డేటా అంతటిని లేదు నెట్వర్క్ అంతటినీ కూడా అది స్పాయిల్ చేస్తుంది అనమాట. సో ఇందులో టైప్స్ ఆఫ్ వైరస్లు ఉన్నాయి చూడండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్ ఇచ్చాడు. సో అందులో ఒకటి ఫైల్ ఇన్ఫెక్టర్ వైరస్.
So file infector virus attach themselves to executable files like .exe files. సో ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అంటే మీరు ఇన్స్టాల్ చేస్తారు కదా ప్లేస్టోర్లో. ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసేవన్నీ కూడా ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అనమాట, ఈఎక్సీ ఫైల్స్. సో ఇలాంటి వాటికి అవి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి, అవి డైరెక్ట్గా అటాచ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే నువ్వు ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తావో, అది ఇన్స్టాల్ అవ్వడానికి ఎగ్జిక్యూట్ చేస్తావో, ఆటోమేటిక్గా అందులో ఉండే వైరస్ కూడా ఇందులోకి వచ్చేస్తుంది అనమాట. When the infected file is executed, the virus activates and spreads to other files on the system. లోపలికి వచ్చేసి వేరే ఫైల్స్ కూడా అది స్ప్రెడ్ అయిపోతుంది. సో దానికి ఎగ్జాంపుల్ క్యాస్కేడ్ వైరస్, విచ్ ఇన్ఫెక్ట్స్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అండ్ కాజెస్ క్యారెక్టర్స్ ఆన్ ద స్క్రీన్ టు ఫాల్ ఇంటూ ఏ పైల్ ఎట్ ద బాటమ్. సో అదేవిధంగా ఆ స్క్రీన్ మీద కనిపించే క్యారెక్టర్స్ అన్నీ కూడా కిందకి పడిపోయే విధంగా వస్తుందన్నమాట. ఓకే. సో క్యాస్కేడ్ అనే వైరస్. సో మ్యాక్రో వైరస్. సో మ్యాక్రో వైరస్ టార్గెట్ మ్యాక్రో ఎనేబుల్డ్ ఫైల్స్ సచ్ ఎస్ డాక్యుమెంట్ స్ప్రెడ్షీట్స్. సో మీకు ఓఐటీలో మ్యాక్రోస్ గురించి చెప్పాం కదా, ఏదన్నా ఒక టాస్క్ని రిపిటేటివ్గా చేయాలన్నప్పుడు మ్యాక్రోస్ని సో ఏ విధంగా క్రియేట్ చేస్తారు, వాటిని ఏ విధంగా ఇచ్చేస్తారు. సో ఆ మ్యాక్రోస్కి కూడా డాక్యుమెంట్స్లో కానీ స్ప్రెడ్షీట్స్లో కానీ మ్యాక్రోస్ అనే వాటిని వాడతాం. సో వాటిని కూడా టార్గెట్ చేసి మ్యాక్రో వైరస్లనే ఉన్నాయి. సో అలాంటి డాక్యుమెంట్స్కి అటాచ్ అయ్యేవి. దే ఆర్ టిపికల్లీ స్ప్రెడ్ త్రూ ఈమెయిల్ అటాచ్మెంట్స్ ఆర్ డౌన్లోడ్స్ అండ్ యాక్టివేట్ వెన్ ద యూజర్ ఓపెన్స్ ద ఇన్ఫెక్టెడ్ ఫైల్. సో ఇవి డౌన్లోడ్ చేయడం ద్వారా కానీ, లేకపోతే అటాచ్మెంట్స్ ద్వారా కానీ, ఈమెయిల్ అటాచ్మెంట్స్ ద్వారా కానీ అవి లోపలికి వస్తాయి. సో ఎప్పుడైతే ఆ ఫైల్ని ఓపెన్ చేస్తాడో యూజర్, అందులో వైరస్ ఉందని మనకు కూడా తెలియదు కదా. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఆటోమేటిక్గా అది సిస్టంలోకి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో అదేవిధంగా బూట్ సెక్టర్ వైరస్. సో బూట్ సెక్టర్ వైరస్ ఇన్ఫెక్ట్స్ మాస్టర్ బూట్ రికార్డ్ MBR on the hard drive and or removable media such as USB drives. These virus activates when the computer boots up, making them difficult to detect and remove. సో ఈ బూట్ సెక్టార్ వైరస్లు అనేవి కంప్యూటర్ బూట్ అవుతున్నప్పుడు లోపలికి వస్తాయి అన్నమాట. దాటిని డిటెక్ట్ చేయడం కష్టం, రిమూవ్ చేయడం కూడా చాలా కష్టం. ఓకే. సో ఎగ్జాంపుల్ మిచిలాంగ్లో వైరస్, which was designed to activate on March 6th and potentially destroy data on the infected computer's hard drive. సో ఇన్ఫెక్ట్ అయిన కంప్యూటర్లో ఉండే హార్డ్ డిస్క్ని ఇన్ఫెక్ట్ చేయడానికి కనిపెట్టిన వైరస్ అనమాట ఇది. నెక్స్ట్ వన్ పాలిమార్ఫిక్ వైరస్. ఓకే. సో పాలిమార్ఫిక్ వైరస్ చేంజ్ దేర్ కోడ్స్ ఆర్ సిగ్నేచర్స్ ఈచ్ టైమ్ దే ఇన్ఫెక్ట్ ఏ న్యూ ఫైల్ ఆర్ ఎ సిస్టమ్, మేకింగ్ దెమ్ డిఫికల్ట్ ఫర్ యాంటీవైరస్ ప్రోగ్రామ్స్ టు డిటెక్ట్. సో పాలిమార్ఫిక్ అంటే ఏంటంటే ఇది డిఫరెంట్ ఫామ్స్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. ఒక ఫైల్ని అటాక్ చేసినప్పుడు ఒక ఫామ్లో, ఇంకొక ఫైల్ని అటాక్ చేసినప్పుడు ఇంకొక ఫామ్లో మారిపోతూ ఉంటుంది. సో అవి మారిపోతూ ఉండడం వల్ల ఏంటంటే యాంటీవైరస్ కూడా ఈ పాలిమార్ఫిక్ వైరస్ని కనిపెట్టలేదన్నమాట చాలా వరకు. దీస్ వైరసెస్ ఆర్ డిజైన్ టు అవాయిడ్ డిటెక్షన్ బై సెక్యూరిటీ సాఫ్ట్వేర్స్. సో సెక్యూరిటీ సాఫ్ట్వేర్స్ ద్వారా డిటెక్షన్ అయ్యేదాన్ని కూడా ఇవి అధిగమించగలుగుతాయి. సో ఎగ్జాంపుల్ స్ట్రోమ్ వామ్ అనమాట, విచ్ చేంజ్డ్ ఇట్స్ కోడ్ విత్ ఈచ్ న్యూ ఇన్ఫెక్షన్, మేకింగ్ ఇట్ ఛాలెంజింగ్ ఫర్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ టు ఐడెంటిఫై అండ్ రిమూవ్. సో ఇది ప్రతి ఇన్ఫెక్షన్కి కూడా కొత్త రూపంలోకి మారిపోతూ ఉండడం వల్ల ఆ యాంటీవైరస్ కూడా ఇది ఐడెంటిఫై చేయడం, రిమూవ్ చేయడం చాలా కష్టం. నెక్స్ట్ వన్ వామ్స్ అనమాట. సో అన్లైక్ వైరసెస్, వామ్స్ కెన్ స్ప్రెడ్ దెమ్సెల్స్ వితౌట్ అటాచ్మెంట్ టు ద ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్కి అటాచ్మెంట్ లేకుండా డైరెక్ట్గా స్ప్రెడ్ అవ్వగలుగుతాయి వామ్స్, వైరస్లా కాకుండా. దే యూటిలైజ్ సెల్ఫ్ రిప్లికేటింగ్ కోడ్ అండ్ ఎక్స్ప్లాయిట్ సెక్యూరిటీ ఫ్లాస్ ఇన్ ద కంప్యూటర్ నెట్వర్క్స్ ప్రాపగేట్. ఓకే. సో ఇవి సెల్ఫ్ రిప్లికేటింగ్ కోడ్ని ఉపయోగించుకొని అవి ఎక్స్ప్లాయిట్ అవుతాయి, సెక్యూరిటీ ఫ్లాస్ని కంప్యూటర్ నెట్వర్క్స్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని పట్టుకొని దాని ద్వారా ప్రాపగేట్ అయిపోతాయి, లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో వామ్స్ ఆర్ highly infectious and can cause bandwidth degradation or denial of service through aggressive propagation. Notable examples including Stuxnet worm used to
ఐరన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఓకే. ఇవంతా ఏంటంటే అది బ్యాండ్‌విడ్త్‌ని డిగ్రేడ్ చేసి డెనైల్ ఆఫ్ సర్వీస్ అంటే ఆ సర్వీస్ అవైలబుల్‌గా లేకుండా చేస్తుందనమాట. పర్టిక్యులర్ సర్వీస్ అనేదాన్ని ఆపేస్తుంది అని చెప్తున్నాడు వార్మ్స్ గురించి. సో, నెక్స్ట్ వన్ ఈజ్ ర్యాన్సమ్‌వేర్స్. సో, ర్యాన్సమ్‌వేర్స్ అంటే ఏంటంటే ఆ విక్టిమ్ సిస్టమ్‌లో ఉండే ఫైల్స్‌ని ఎన్క్రిప్ట్ చేసేస్తారు వీళ్ళు. సో, ఎన్క్రిప్ట్ చేసేసి ఓపెన్ చేయలేని అల్గారిథమ్‌ని ఉపయోగించుకొని ఎన్క్రిప్ట్ చేసేస్తారు. సో, అది ఓపెన్ చేయడానికి వీళ్ళు ర్యాన్సమ్ అడుగుతారు. డబ్బులు అడుగుతారు. ఓకే. ర్యాన్సమ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ insiders types of malicious codes that encrypts files in the victim's systems and cannot be accessed by victim. సో ఎవరైతే విక్టిమ్ ఉంటారో ఎవరైతే ఆ బాధితుడు ఉంటాడో సో వాడు ఓపెన్ చేయలేడనమాట. ఆ ఫైల్స్ని ఎన్క్రిప్ట్ చేయడం వల్ల ఆ ఫైల్స్ని ఓపెన్ చేయలేడు. ద డిమాండ్ ర్యాన్సమ్ ఫర్ ద డీక్రిప్షన్ కీ. ఆ డీక్రిప్షన్కి దాన్ని డీక్రిప్ట్ చేసుకోవడానికి మళ్ళీ డీక్రిప్షన్ గురించి మీకు చెప్పాం కదా ఆల్రెడీ. డీక్రిప్షన్ కీ కోసం వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తారు. ఓకే. దేర్‌బై ఎక్స్‌క్లూడింగ్ యూజర్స్ ఫ్రమ్ దేర్ ఓన్ డేటా. సో, వాళ్ళ డేటాని వాళ్ళు తీసుకోవడం కోసం మళ్ళీ వాళ్ళు డబ్బులు కట్టేసి తీసుకోవాల్సొస్తుందనమాట. సో, లాస్ ఈజ్ వెరీ హై ఫైనాన్షియల్లీ యాజ్ వెల్ యాజ్ రిగార్డింగ్ బిజినెస్ ఆపరేషన్ అండ్ ఆల్సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఇన్ సమ్ ఇన్స్టెన్స్ ద వేరియంట్ థ్రెటన్స్ టు పబ్లిష్ స్టోలెన్ డేటా పబ్లిక్లీ ఇఫ్ ద ర్యాన్సమ్ ఈజ్ నాట్ పెయిడ్. సో, వాళ్ళు స్టోలెన్ డేటాని పబ్లిక్‌గా బయటకు వదిలేస్తారు. ఎప్పుడంటే వాళ్ళు ర్యాన్సమ్ అడిగింది ఇవ్వకపోతే గనక. వాళ్ళు బెదిరిస్తారనమాట వాళ్ళని. ఈ డేటా అంతా కూడా మీకు చాలా క్రూషియల్. అది బయటకి బిజినెస్‌కి వెళ్తే గనక మీరు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. Organizations must perform regular data backups and security updates and train employees how to mitigate the risk of ransomware. సో వీటి కోసం ఏంటంటే రెగ్యులర్గా డేటాని బ్యాకప్ చేసుకోవడం, సెక్యూరిటీ అప్డేట్స్ పెంచుకోవడం, అదేవిధంగా ఎంప్లాయీస్కి ఇలాంటి రిస్కులు వచ్చినప్పుడు ఏం చేయాలి అనే దాన్ని కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే దానివల్ల ఈ ర్యాన్సమ్వేర్ నుంచి దూరంగా ఉండొచ్చు అనమాట. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెల్ఫ్ రిప్లేటింగ్ మాల్షియస్ కోడ్ అందులో చూడండి. Stuxnet, a computer worm that targeted ఐరన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో ఐరన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనే దాన్ని టార్గెట్ చేయడానికి కనిపెట్టిన కంప్యూటర్ వామ్ అనమాట. కన్ఫ్లిక్టర్, ఏ వామ్ దట్ స్ప్రెడ్ ర్యాపిడ్లీ త్రూ నెట్వర్క్స్ ఎక్స్ప్లాయిటింగ్ వనరబిలిటీస్ ఇన్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లాయిట్ చేయడానికి, సో ప్రాబ్లమేటిక్ చేయడానికి ఈ నెట్వర్క్ ద్వారా స్ప్రెడ్ అయ్యే వామ్ కన్ఫ్లిక్టర్ అనేది. కన్ఫ్లిక్టర్. Morris worm, a classical example of network worm that exploited vulnerabilities in Unix system. సో యూనిక్స్ సిస్టంలో ఉండే ప్రాబ్లమ్ని అధికంగా చేయడానికి మోరిస్ వామ్ అనే దాన్ని యూజ్ చేశారు. సో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సెల్ఫ్ రిప్లేటింగ్ మాల్షియస్ కోడ్. సో వాటి వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయో చూడండి. సో డేటా లాస్. సో దీనివల్ల డేటా లాస్ అవ్వచ్చు. మాల్షియస్ కోడ్ క్యాన్ కరప్ట్ ఆర్ డిలీట్ డేటా. సో డేటాని కరప్ట్ అయినా చేయొచ్చు, లేదంటే డిలీట్ అయినా చేయొచ్చు. అదేవిధంగా సిస్టమ్ డౌన్ టైం. ఇన్ఫెక్షన్స్ క్యాన్ లీడ్ టు సిస్టమ్ ఇన్స్టాలబిలిటీ అండ్ క్రాషెస్. సో సిస్టమ్ని ప్రాపర్గా ఇది లేకుండా చేయడం, అది పని చేయకుండా చేయడం, లేదంటే సిస్టమ్ని క్రాష్ చేయడం. సో అలా కూడా సిస్టమ్ డౌన్ టైంకి తోడ్పడచ్చు ఇవన్నీ, ఈ మాల్వేర్స్ కానీ, వైరస్లు కానీ, సెల్ఫ్ రిప్లేటింగ్ కోడ్స్. ఓకే. ఫైనాన్షియల్ లాసెస్. సో రికవరింగ్ ఫ్రమ్ ఎ మాల్షియస్ కోడ్ అటాక్ క్యాన్ బి కాస్ట్లీ. సో ఒక్కసారి మాల్షియస్ కోడ్ అటాక్ జరిగింది అంటే దాని నుంచి రికవర్ అవ్వడం కొంచెం కాస్ట్లీ అనమాట, డబ్బులతో కూడుకున్న పని. సో రిప్యుటేషన్ డ్యామేజ్. ఒకవేళ ఆర్గనైజేషన్ అనుకోండి, ఆర్గనైజేషన్ యొక్క ఏదైనా సర్వీస్ ఆగిపోయింది అనుకోండి వీటి వల్ల. సో సర్వీస్ ఆగిపోతే ఆర్గనైజేషన్కి ఎక్స్పీరియన్స్ సెక్యూరిటీ బ్రీచెస్ జరగడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దాని రిప్యుటేషన్ అనేది పడిపోతుంది, దాని పేరు అనేది చాలా వరకు పోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఐడెంటిటీ థెఫ్ట్. మాల్షియస్ కోడ్ క్యాన్ బి యూజ్డ్ టు స్టీల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీడింగ్ టు ఐడెంటిటీ థెఫ్ట్ అండ్ అదర్ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్. సో ఐడెంటిటీ థెఫ్ట్కి కానీ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్కి కానీ ఇది చాలా గట్టిగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ సెల్ఫ్ రిప్లేటింగ్ కోడ్స్. థ్యాంక్ యూ.